తాడిపత్రిలో టీడీపీ వైసీపీ ఆందోళనతో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని మొదటగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్పీ కార్యాలయం మీదట పెద్దారెడ్డి బైఠాయించారు. భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తాడిపత్రిలోకి తనను పోనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో అడుగుపడితే శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎల్లకాలం అధికారులు ఉండరని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన హెచ్చరించారు. ఈ విధంగా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు ప్రజలు మోసం చేశాడు. ఎన్నో ఇస్తామని చెప్పాడు. మహిళలకి డబ్బులు ఇస్తామని చెప్పాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ సక్రమంగా లేదు, సంక్షేమం లేదు. జగన్మోహన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు బాగలేరు, ఏ వర్గం కూడా బాగలేరు, సంక్షేమ పథకాలు బాగలేవు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసిన మటర్లు మానభంగాలు, లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలందరూ ఊపితన వచ్చి వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు